హాయ్ అండి. ఈరోజు నేను 8th క్లాస్ నుంచి ఎక్సర్సైజ్ 2లో ఎగ్జాంపుల్ 7 చెప్తున్నాను. ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్‌లో అయితే సొల్యూషన్ ఇచ్చేసాడు. బట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ సమ్‌తో పాటు ఇంకో సమ్ కూడా చెప్తాను. క్లియర్‌గా చూసుకోండి ఒకసారి. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సాహిల్స్ మదర్ ఈజ్ 3 times ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సాహిల్. ఇక్కడ ఎప్పుడూ కూడా చెప్పాను కదండి, క్వశ్చన్ అన్నది క్లియర్‌గా అర్థం చేసుకుంటే లెక్క అనేది చాలా ఈజీగా అయితే చేయొచ్చు. ఆఫ్టర్ 5 years దేర్ ఏజెస్ విల్ యాడ్ టు 66 years. అంటే తర్వాత ఆఫ్టర్ 5 years తర్వాత వాళ్ళ ఏజెస్ యాడ్ చేసుకున్నట్టయితే, అంటే యాడ్ అంటే కలుపుకున్నట్టయితే వాళ్ళ ఏజెస్ ఎంత ఉంటాయంటే 66 years ఉంటాయి. ఫైండ్ దేర్ ప్రెసెంట్ ఏజెస్ అని అడుగుతారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు ఉన్న ఏజెస్ ఎంత అని చెప్పి కనుక్కోమంటారు. మనకి ఎప్పుడూ కూడా చెప్పాను ఏంటంటే, మనకి ఏజెస్ తెలియనప్పుడు ఏం అనుకోవాలంటే ఎక్స్ కానీ వై కానీ ఏ కానీ అలా అనుకోవాల్సి వస్తుంది. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సాహిల్ పడుతుంది. యాక్చువల్లీ సాహిల్ ఏజ్ ఎంత అనుకుంటున్నాం? సాహిల్ ఏజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సాహిల్స్ మదర్ ఈజ్ 3 times ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సాహిల్. ప్రజెంట్ ఏజ్ ఎంత? సాహిల్ది ఎక్స్ అనుకుంటున్నాం. వాళ్ళ మదర్ ఏజ్ ఎంత అవుతుంది? సాహిల్స్ మదర్ ఏజ్ ఎంత అవుతుందండి? సాహిల్ మదర్ ఏజ్కి 3 times అంటుంది. అంటే 3 into x అంటే 3x అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఏంటి మరియు కొంచెం చదువుతుంది. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సాహిల్స్ మదర్ ఈజ్ 3 times ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సాహిల్. ప్రజెంట్ సాహిల్ ఏజ్ కంట 3 times ఉంటుందంట. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఆఫ్టర్ 5 years దేర్ ఏజెస్ విల్ యాడ్ టు 66 years. అంటే ఆఫ్టర్ 5 years అంటే సాహిల్ ఏజ్ ఆఫ్టర్ 5 years అంటే 5 years తర్వాత అంటే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. అంటే 5 years అయితే ఇప్పుడు 1 year ఉందనుకోండి, 5 years తర్వాత ఎంత అవుతుంది? 6 years అవుతుంది. అదే 2 weeks ఉందనుకోండి, 5 weeks తర్వాత ఏమవుతుంది? 7 years అవుతుంది. అలాగా సాహిల్ ఏజ్ 5 weeks తర్వాత ఎంత ఉందంటే ఎక్స్ ప్లస్ 5 ఉంది. అలాగే వాళ్ళ మదర్ ఏజ్ కూడా 5 పెరుగుతుంది కదా. సాహిల్స్ మదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 3x ప్లస్ 5. 3 times ఉండేవాడు. బట్ ఏంటంటే సాహిల్ ఏజ్తో పాటు వాళ్ళ మదర్ ఏజ్ కూడా 5 years అన్నది పెరుగుతుంది అనమాట. ఓకేనా? మళ్ళీ క్వశ్చన్లో ఏమిచ్చాడు? ఆఫ్టర్ 5 years దేర్ ఏజెస్ విల్ యాడ్ టు 66 years. ఆఫ్టర్ 5 years తర్వాత వాళ్ళిద్దరు ఏజెస్ కలిపితే ఎంత అవుతుందంటే అండి? 66 years అవుతుందంట. ఆఫ్టర్ 5 years ఇద్దరు ఏజెస్ ఎంత వచ్చింది? ఎక్స్ ప్లస్ 5. ఏం చేయమంటున్నాడు? ఇద్దరు ఏజ్ కలపండి. ప్లస్ 3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే అండి? 66 years. ఓకేనా? 66 వస్తుందంట. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఎక్సెల్కి నెంబర్స్కి కలుపుకోవాలి. కాబట్టి ఎక్స్కి 3x కలిపితే ఎంత అవుతుంది? 4x ప్లస్ 5 ప్లస్ 5 కలిపితే ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 66. మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి? ఎక్స్ కాబట్టి 4xని ఇటు సైడ్ వచ్చింది, ప్లస్ 10 కాస్త ఈజ్వల్ అవతలకి పంపిస్తాను. ఏమవుతుంది? ప్లస్ 10 ఈజ్వల్ అవతలకి వెళ్తే -10 అవుతుంది. ఓకేనా? 4x ఈజ్ ఈక్వల్ టు 66 లో 10 తీస్తే ఎంత అవుతుంది? 56 అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఎక్స్ 4ని ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. మనకి కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 56. ఇక్కడ ఏం చేస్తుంది? 4 మల్టిప్లై చేస్తుంది. ఈజ్వల్ అవతల తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది 4. ఓకేనా? ఎన్ని టైమ్స్ పోతుందండి? 456లో 14 టైమ్స్ పోతుంది. ఓకేనా? అంటే సాహిల్ ఎక్స్ ఈజ్వల్ ఎంత వచ్చిందండి? 14 వచ్చింది. అంటే సాహిల్ ఏజ్ ఎంత వచ్చింది మనకి? 14 years. సాహిల్ ఏజ్ ఈజ్వల్ టు 14 years వచ్చింది. ఓకేనా? కానీ వాళ్ళ మదర్ ఏజ్ ఎంత? 3 times. 3 times అంటే 14 into 3 ఎంత వస్తుందండి? సాహిల్స్ మదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 42 years. ఇది అర్థమైంది కదండి?
ఇక్కడ మనకి సాహిల్ ఏజ్ ఎంత వచ్చింది 14 years. సాహిల్స్ మదర్ ఏజ్ ఎంత వచ్చింది 42 years. తర్వాత ఏమన్నాడు ఆఫ్టర్ 5 years దేర్ ఏజెస్. ఆఫ్టర్ 5 years అంటే 14 + 5 ఎంత 42 + 5 ఈజ్వల్ ఎంత 14 + 5 అంటే 19 years ప్లస్ 42 + 5 అంటే 47 years. ఓకే, వీళ్ళిద్దరు ఆఫ్టర్ 5 years అని వీళ్ళిద్దరు ఏజ్ కలిపితే ఎంత అవుతుంది 66. ఓకే, లెక్క అర్థమైంది కదా. ఆ సమ్తో పాటు ఇంకో సమ్ చెప్తాను కదండి, ఒకసారి చూడండి. సరే, ఇదే ఎగ్జామ్స్లో ఎక్సైజ్ 2లో ఉంది. ఈ లెక్క నెంబర్ మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియండి. ద ఏజెస్ ఆఫ్ రాహుల్ అండ్ హరుణ్ ఆర్ ఇన్ ద రేషియో 5:7. 4 years later, the sum of their ages will be 56. What are the present ages అని అడుగుతున్నారు క్వశ్చన్. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ క్లియర్గా చదువుతున్నా అర్థం చేసుకోండి. ద ఏజ్ ఆఫ్ రాహుల్ అండ్ హరుణ్ ఆర్ ఇన్ ద రేషియో. ఇందర ఏం చెప్పాడు, వాళ్ళకి 3 times అని చెప్పాడు. బట్ ఏంటంటే ఒకళ్ళ ఏజ్కి సాహిల్స్ అండ్ సాహిల్స్ మదర్ ఏజ్ ఒకళ్ళ ఏజ్కి 3 times ఉంటుందని చెప్పాడు. కానీ ఇక్కడ ఎలా ఉందంట 5:7 రేషియోలో ఉందంట. అంటే 5/7 ఓకేనండి రేషియోలో ఉందంట. 4 years later the sum of their ages will be 56. ఓకేనా, 4 years later అంటే 4 years తర్వాత ఎంత అవుతుందంట, వాళ్ళ ఏజెస్ విల్ బి 56. వాళ్ళ ఏజెస్ని సమ్ చేసినట్టయితే సమ్ కలిసినట్టయితే కనుక 56 అవుతుందంట. వాట్ ఆర్ దే ప్రజెంట్ ఏజెస్, వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, ఇప్పుడు నేను వాళ్ళ ఏజెస్ ఎలా తీసుకున్నాం 7x కింద తీసుకోవాలి. ఓకేనా, వాళ్ళు ఏమన్నాడు 4 years later the sum of their ages will be. 4 years later అంటే 4 years తర్వాత ఎంత అవుతుందంట, వీడి ఏజ్ ఎంత అవుతుంది 5x + 4. వీడి ఎంత ఏజ్ అవుతుంది 7x + 4 ఈక్వల్ టు 2 కలిపితే ఎంత అవుతుంది 56. కానీ మనం చేయవలసింది ఏంటి 2 కలుపుకోవాలి 56. ఓకేనా, 5x 7x కలిపితే ఎంత అవుతుంది 12x ప్లస్ 4కి +4 కలిపితే +8 అవుతుంది. ఓకే, 56. మనకి ఇక్కడ 12x +8 కాబట్టి ఈజ్వల్ అవుతుంది తీసుకెళ్తే ఏమవుతుంది -8 అవుతుంది. 56 - 8. 12x 56లో 8 తీస్తే ఎంత అవుతుంది 48 అవుతుంది. ఓకేనా, x 12 ఏం చేస్తుంది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఈజ్వల్ అవుతుంది తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. 48/12 అంటే 4 ఎంత 48. therefore x ఎంత వచ్చిందండి x 4. x అనేది ప్రెసెంట్ ఏజ్ అంటే x అనేది ప్రెసెంట్ ఏజ్ కాదండి. ఓకేనా, మనకి ఎంత అంటున్నారు 5:7 రేషియోలో ఉంది అంటున్నారు. ఇక్కడ x ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. అంటే 5 × x ప్రెసెంట్ ఏజ్ ఎంత అనుకున్నాం 5x అనుకున్నాం కాబట్టి 5 × 4 అంటే 20. అలాగే అరుణ్ అన్నవాడు ఎంత 7 × 4 7 4 28. వీళ్ళ రేషియో ఎలా ఉందంట 5:7 రేషియోలో ఉందంట. వీళ్ళ ఏజ్ ఎంత, రాహుల్ ఏజ్ ఎంత 20 years, అరుణ్ ఏజ్ ఎంత 28. 20/28 రూపంలో ఉంది. మనం దీన్ని చేసినట్టయితే కనుక రేషియో రూపంలో ఉంటుంది. అంటే రేషియోలో 4 5 4 7 రేషియో అంటే ఇది అనమాట 5:7 రేషియోలో ఉంది. కానీ ప్రజెంట్ ఏజెస్ ఎలా ఉన్నాయి, రాహుల్ ప్రజెంట్ ఏజ్ ఎంత 20 years, అలాగే హరుణ్ ప్రజెంట్ ఏజ్ ఎంత 28 years. ఓకేనా, అర్థమైందా. మరి స్లాగ్ అవుతుంది కొంచెం షార్ట్ కట్లో చెప్పేసాను. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. నా ఛానల్ నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మంచి మంచి సమ్స్ అయితే మీకు ఇంకా చెప్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.